అయితే ఇక్కడ ఏంటంటే భీష్ముడు తండ్రి శంతన మహారాజు ఒకసారి వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే ఒక నది ఒడ్డుకు పోయాడు అనుకోకుండా. అక్కడ సత్యవతి అని ఒక ఆవిడ పడవ నడుపుతూ ఉందన్నమాట. ఆ వైపుకి ఈ వైపుకి జనాన్ని ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు చేర్చే మనిషి అన్నమాట ఆవిడ. ఆ వృత్తి అటువంటిది. ఆమె పేరు సత్యవతి. ఆమెను చూశాడు ఈయన శంతన మహారాజు. చాలా అందగత్తి, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి వెంటనే దగ్గరికి వెళ్ళి అడిగాడు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమేనా? నేను ఈ రాజ్యానికి రాజు అని చెప్పని శంతన మహారాజు చెప్పాడు. అయ్యా, నువ్వు రాజు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, మా తండ్రి గారు చెప్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. దాసరాజు ఆయన పేరు, మా తండ్రి గారి పేరు దాసరాజు. ఆయన మీ రాజ్యంలోనే మీ ఊళ్ళోనే ఉన్నాడు, వెళ్ళి అడగండి అని చెప్పని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే ఇక ఈ శంకర మహారాజు దాసరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమయ్యా, నేను మీ కూతుర్ని చూశాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, నాకు ఇస్తావా మీ కూతుర్ని? నేను ఈ దేశానికి రాజుని, ఈ రాజ్యానికి అని చెప్పని అడిగాడు. అయ్యా, నువ్వు రాజు కావచ్చు, నాకు కూడా తెలుసు నువ్వు రాజు అని. నేను ఒక కోరిక కోరుతున్నాను, దానికి ఒప్పుకుంటే నేను మా అమ్మాయి నీకు ఇస్తానన్నాడు. ఏటో చెప్పమన్నాడు. ఏమి లేదు, మా అమ్మాయికి పుట్టినటువంటి, నా కూతురికి పుట్టినటువంటి పిల్లలే ఈ రాజ్యానికి వారసులు అవుతారు. అలా నీకు ఇష్టమైతే సరేనని చెప్పు, లేకపోతే నా కూతురు నీకు ఇవ్వను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. శంకర మహారాజు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఇట్లాంటి కోరాడు. నాకు ముందు భార్య కుమారుడు ఉన్నాడు కదా, గంగ పుట్టిన ఆయన, మరి అతను వాస్తవంగా రాజ్యాధికారం అతనికి రావాలి, ఇదేంటి ఇలా కోరుకుంటున్నాడని చెప్పని ఆశ్చర్యపోయి ఇక శంకర మహారాజు ఇంట్లోకి పోయి ఆలోచనలో పడ్డాడు. ఇక బయటికి రావటం లేదు. వారం రోజులు గడిచిపోయింది. భీష్ముడు, ఈ దేవవ్రతుడు, ఇంకా అతని పేరు భీష్ముడు కాదు, దేవవ్రతుడే. దేవవ్రతుడు ఏంటి, మా నాన్నగారు బయటికి రావటం లేదని చెప్పని ఆయన దగ్గరికి పోయి అడిగాడు ఒక రోజు. ఏమిటి నాన్నగారు బయటికి రావటం లేదు, ఏం జరిగింది, ఏమిటి మౌనంగా ఉంటున్నావు, సరిగ్గా భోజనం చేయట్లేదంటే ఏమిటంటే చెప్పలేదు. ఈ విషయం ఏం చెప్తాడు పాపం. సరే బయటకు వచ్చాడు. అక్కడ మంత్రులను అడిగాడు, ఏమి జరిగిందయ్యా, ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నాడు, పరిస్థితి ఏమిటంటే మీ నాన్నగారు ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాడు, మా నాన్నగారిని అడగమని చెప్పింది, వాళ్ళ నాన్న అడిగితే ఒక కండిషన్ పెట్టాడు, ఆమె గర్భాన జన్మించిన పిల్లలే ఈ దేశానికి వారసులు అవుతారంట అని చెప్పని ఈ కోరిక కోరుతున్నాడు వాళ్ళ నాన్న దాసరాజు అని చెప్పంటే అప్పుడు భీష్ముడు ఆలోచించి నా తండ్రి కన్నా ఇంకా నాకు ముఖ్యమైనది ఏముంది, కాబట్టి నేను జీవితాంతం బ్రతికున్నంతకాలం కూడా పెళ్లి చేసుకోను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అక్కడి నుంచి దేవవ్రతుడికి భీష్ముడిగా పేరు వచ్చింది. ఆ భీష్ముడుగా ఆయన ఇక తండ్రి దగ్గర పోయి చెప్పాడు, నాన్న నువ్వు పెళ్లి చేసుకో, నేను చేసుకోను నీ కోసం, ఏం పర్వాలేదు, నీ యొక్క సుఖమే నాకు ఆనందము, అంతకు మించింది ఏముంది, తండ్రికి మించింది ఏముంది నాకు, ఈ జన్మనిచ్చినటువంటి మహాత్ముడు నాకు అని చెప్పని ఆయన ఒప్పించి వివాహం చేశారు. వాళ్ళకి ఆ సత్యవతికి ఇద్దరు మగపిల్లలు పుట్టడం జరిగింది.